హాయ్ అండి. వేసవికాలం వచ్చిందంటే చాలు పెరుగన్నాలు ఎక్కువగా తింటూ ఉంటాం. అయితే ఆ పెరుగన్నంతో ఈ సమ్మర్‌లో మంచి మామిడి ముక్కల పచ్చడైతే పెట్టేసుకుందాం. అప్పటికప్పుడు చేసుకునే మామిడి ముక్కల పచ్చడి చాలా బావుంటుంది. అదెలాగో చూసేద్దాం. ఈ మామిడి ముక్కల పచ్చడి కోసం పెద్ద మామిడికాయలు ఏం అవసరం లేదండి. లేత మామిడికాయలైనా కూడా చక్కగా పచ్చడి పెట్టేసుకోవచ్చు. వాటిని శుభ్రంగా కడిగేసి పొడి బట్టతోని తడి లేకుండా చక్కగా తుడిచేసుకోవాలి. ఇలా తుడిచేసుకొని వీటిని కాసేపు ఆరనివ్వాలనమాట. ఈలోగా ఆవపొడిని ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఒక వంతు మెంతులు, 2 వంతులు ఆవాలు స్టవ్ పైన లో ఫ్లేమ్‌లోని వేయించుకోవాలనమాట. కొంతమంది ఏం చేస్తారు అంటే మెంతుల్ని ఎక్కువగా, ఆవాల్ని తక్కువగా తీసుకుంటారు. అంటే షుగర్, థైరాయిడ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళైతే కొంచెం మెంతుల క్వాంటిటీని పెంచుకుంటారు. మామూలుగా అయితే ఒక వంతు మెంతులు, 2 వంతులు ఆవాలు. తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే స్పూన్ లెక్కన వేసుకోండి. ఎక్కువ క్వాంటిటీలో అయితే చిన్న కప్ లెక్కన వేసుకుంటే సరిపోతుంది. వీటిని లో ఫ్లేమ్‌లో వేయించేసుకొని చల్లారినాక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్‌లా చేసుకోవాలనమాట. ఇలా ఆవపొడి అయితే రెడీ అయిపోతుంది. ఈలోగా ఆరిపోయిన మామిడి ముక్కల్ని పైన ఉన్న తొడిమ తీసేస్తే లేత మామిడికాయలు కదా! జీడి ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా పైన ప్రెస్ చేస్తుంటే జీడనేది పైకొస్తుంది. దాన్ని ఏదైనా క్లాత్‌తోని తుడిచేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్ద ముక్కల కంటే చిన్న ముక్కలతో చేసుకునే ఈ పచ్చడి చాలా బావుంటుంది. ఈ విధంగా చిన్న సైజులో ముక్కలు కట్ చేసుకున్న తర్వాత దాదాపుగా 7, 8 మామిడికాయలని కట్ చేసుకుంటే నాకు 7 కప్పుల వరకు మామిడి ముక్కలైతే వచ్చాయి. ఈ ముక్కల్ని బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని దీనికి తగ్గట్టుగా ఉప్పు, కారాలు వేసుకుంటున్నాను. ఈ మామిడి ముక్కలన్నిటిని వేసుకున్న తర్వాత దీంట్లోని 1/3 కప్ వరకు సాల్ట్ అయితే వేసుకున్నాను. అలాగే 1 ½ కప్ వరకు కారం అయితే వేసుకున్నాను. అలాగే ఒక పావు కప్పుకి కాస్తంత ఎక్కువగా ఈ ఆవపొడి వేసుకున్నాననమాట. దీంట్లోని 2 కప్పుల వరకు బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను. స్వీట్ అనేది ఇంతకంటే తక్కువగా తీసుకుంటామంటే కాస్త తగ్గించుకోవచ్చు. ఇదైతే క్వాంటిటీ కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఏదైనా పొడిగా ఉండే గరిటెతోని ఈ ముక్కలన్నిటిని ఉప్పు, కారం, బెల్లం అన్నీ ముక్కలకు పట్టేలాగా కలిపేసుకోవాలనమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని చివరగా వేరుశనగ నూనె గానీ, లేదు అంటే నువ్వుల నూనె గానీ వేసుకుంటే బావుంటుంది. నేనిక్కడ వేరుశనగ నూనె అయితే వేసుకున్నాను. 1 ½ కప్ వరకు వేరుశనగ నూనె కూడా వేసి మరొకసారి కలిపేసి మూత పెట్టేసి దానిపైన క్లాత్ కప్పేసి వదిలేసాను. దీన్ని ఒక 4 గంటలు, 5 గంటల తర్వాతైనా తీసుకోవచ్చు. నేను ఒక నైట్ అలా వదిలేసాననమాట. మీకు మరుసటి రోజు చూపిస్తున్నాను. చూసారా? ఆయిల్ అనేది పైకి తేలి ముక్కలనేవి ఊరిపోతాయి. లేత ముక్కలు కదా! ఒక రోజుకైతే ఊరిపోతాయి. ఇవే పెద్ద ముక్కలు మీరు చేసుకున్నట్టయితే 3 రోజులు ఇదే ప్రాసెస్‌లో వదిలేసామనుకోండి చక్కగా ఆవకాయ రెడీ అయిపోతుంది. ఇది 2 నెలల వరకు నిల్వుంటుందండి. చాలా బావుంటుంది. నేను ప్రాసెస్ చూపించడం కోసం స్టీల్ గిన్నెనైతే చూపించాను కదా! నిల్వుంచడానికి మాత్రం దాన్ని యూజ్ చేయకండి. నిల్వుంచాలి అంటే గాజు సీసాలని గానీ, లేదు అంటే పింగాణీ జాడీలుంటాయి కదా! వాటినైనా యూజ్ చేస్తే మంచిదనమాట. ఇలా పెద్ద ముక్కలతో కూడా సంవత్సరం అంతా నిల్వుండేలా పచ్చడి పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఇదే ప్రాసెస్‌లో చేసుకొని ఒక 2, 3 రోజుల పాటు ఎండలో పెట్టేసుకొని, ఆ తర్వాత జాడీకి ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి సంవత్సరం పొడవునా నిల్వుంటుంది. ఈ లేత ముక్కల పచ్చడంటే మా ఇంటిల్లిపాదికి చాలా ఇష్టం. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అలాగే మీకెలా వచ్చింది అనేది షేర్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ మీ సపోర్ట్‌నైతే తెలియజేయండి.